ఇక సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు అంటూ మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు మొదటి విడుదలలో 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభం, వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లులు చెల్లింపు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే మొదట విడత కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా పలు ఇండ్ల నిర్మాణాలు సైతం మొదలయ్యాయి. ఇప్పటికే రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కార్ భావించిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు కోడ్ సైతం ముగియడంతో సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నోళ్ళే ప్రజలు, వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి, వేరే వాళ్ళు మాత్రం అడిగినా ఇప్పటిదాకా వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. చూసిరు కదా జనవరి 26 నాడు ఆ పథకాల గురించి ఎంత గొప్పగా చెప్పారంటే ఇది పథకాల పండగ. 4 పథకాలు, ఒకటి ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 ఇందిరమ్మ ఇండ్లు, 3వది రేషన్ కార్డులు, 4వది రైతు భరోసా. ఎంత ఆర్భాటంగా మొదలుపెట్టారంటే ఇదేంటంటే ఆరంభించరు నీచ మానవులు అన్నట్టు ఈ పద్యం కరెక్ట్ సూట్ అవుతుంది వీళ్ళకి. అంటే ఆరంభ శూరత్వం లెక్క. వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఎంతో గొప్ప ఇక చేసేస్తున్నాం అయిపోతుందని చెప్పినట్టుగా చూస్తే చివరికి ఇప్పటికి ఎలా మార్చి 17వ తారీఖులో ఉన్నాం మనం. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 26కి వెళ్ళి ఇలా మార్చి 26 కూడా దగ్గరికి అయినాం. 2 నెలల కాలం పాటు ఇప్పటిదాకా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన బోలే, ఒక్క రైతుకి అంటే 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి నేను చెప్పేది టకీమని వాళ్ళ నోటి నుంచే చెప్పారు. మరి 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళే రైతులా? మరి పైన ఉన్న వాళ్ళు రైతులు కాదా? మరి మీరేమన్నా అట్లా అప్రకటిత ఏదైనా సీలింగ్ ప్రకటించుకున్నారా మీకు మీరు? మరి అంతకంటే పైన వాళ్ళకి ఇవ్వద్దు అనుకున్నారా? మార్చి 31 అంటే ఇలా చూస్తే 12-13 రోజులు కూడా లేదు. మరి 12-13 రోజులలో ఇన్ని లక్షల ఎకరాలకు మీరు రైతు బంధు రైతు భరోసా వేయగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న. నిన్న మొన్న ఒక రైతు జగిత్యాల రైతు మెసేజ్ పెట్టిండు, 2 ఎకరాల 23 గుంటలకు నిన్న పడ్డదట, నిన్ననో మొన్న పడ్డదని చెప్పి మెసేజ్ పెట్టిండు. 3 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఇంకా ఇప్పటిదాకా పడతా ఉంటే ఇదేదో ఎదురు చూసుకుంటూ పోయినట్టే. ఇక పంట కూడా ఇప్పుడు కోతలు అయిపోతాయి, అన్ని పంటలు వచ్చేస్తాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పంట వేసుకునేటప్పటికల్లా ఆ పంటకు పెట్టుబడి సాయం లెక్క ఇది ఇయనికి ప్రయత్నం చేస్తారేమని. అంటే ఇది దీనికి ఇస్తుర్రా, పోయిన పంటకి ఇస్తుర్రా, ముందు వచ్చే పంటకి ఇస్తుర్రా, ఏ లెక్క పత్రం ఉండదు. ఎక్కడికి వెళ్ళి ఇయ్యలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం, అక్కడ అప్పులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా జర ఓర్చుకోండి అని చెప్తుండు రేవంత్ రెడ్డి నిన్న స్టేషన్ గన్పూర్లో అన్నటువంటి మాట. జర ఓర్చుకోండి, ఇక కొంచెం టైం పడుతుంది, సెట్ అయ్యేదాకా సెట్ చేస్తా నేను అని చెప్పి ఆయన గొప్పగా చెప్తుండు కదా. ఈయనతో సెట్టు కాదు బట్టు కాదు, ఒకటే అవుతుంది. ఉన్న టైంలో అన్నీ చదువుకొని మలుచుకొని పారిపోవడం ఒకటే ఎరకాయలకి పక్కగా అదే జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవ్వల పనుల వాళ్ళు ఉన్నారు, ఎవ్వల దోపిడీల వాళ్ళు ఉన్నారు. ఇది అంటే మళ్ళా అందరిని ఎట్లా అంటావన్నా అంటే పక్కాగా మీ నియోజకవర్గాలలో మీ కార్యకర్తలను అడిగి చూడరు, బయట నక్కర్లే. వాళ్ళ కార్యకర్తలను అడుగురి, మీ సార్ ఏం చేస్తున్నారు అంటే పొద్దు నుంచి రాత్రి దాకా లెక్కలే ఉన్నాడు సార్, లెక్కల మాటలే ఉన్నాడు, ఎట్లా తీసుకుందాం, ఏడ తీసుకుందాం, ఎట్లా దోస్తుంది, ఎట్లా దొరుకుతుంది, ఎట్లా కమిషను, ఏడ భూములు దోసుకుందాం, ఏడ ఏం చేద్దామని గిన్నెలనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలనలో మాత్రం పార్టిసిపేషన్ లేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఇగో చూడండి.